తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులకు కావచ్చు, ఇతరులకు కావచ్చు, వారి గురించి చేస్తున్న ఈ వీడియో 2007 ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేటలో అప్పటి ఉద్యమకారుడైనటువంటి సుధగాని వెంకటేష్ గారి ఆధ్వర్యంలో 2007 జనవరి 25వ తేదీన తల్లి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలైనటువంటి విజయశాంతి గారి ఆధ్వర్యంలో ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ యొక్క విగ్రహానికి కేసీఆర్ గారికి ఎలాంటి సంబంధం లేదు. గుర్తుంచుకోండి, ఆ విగ్రహానికి కేసీఆర్ గారికి ఎలాంటి సంబంధం లేదు. తెలంగాణ సిద్ధించిన తర్వాత 2014లో మాత్రమే తెలంగాణ తల్లి విగ్రహానికి ఆకృతి కల్పించడం జరిగింది. మనం పోట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఆంధ్రోల చేతుల నుండి, కాంగ్రెసోళ్ళ చేతుల నుండి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణకు ఆ యొక్క ఆడపడుచుల ప్రతీకగా బతుకమ్మను చూపిస్తూ మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కనిపించేలా ఒక అమ్మ వంటి విగ్రహాన్ని దేవతలా రూపొందించి ఈ యొక్క ఆకృతి కల్పించడం జరిగింది. ఆ రోజు 2007లో ఉన్నటువంటి విగ్రహానికి ఈ ప్రస్తుత తెలంగాణ తల్లి విగ్రహానికి పొంతనలేని సమాధానంగా ఒక ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు సామ రామ్మోహన్ రెడ్డి, టీపీసీసీ చైర్మన్ అంట. దీనికి మన సోషల్ మీడియాకు కొంచెం అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది. కేటీఆర్ గురించి మీ అయ్యని అడగని చెప్తున్నావు కదా, చెప్తున్న సమాధానం ఇదే. తెలివిలేని సన్నాసి. జై తెలంగాణ, జై కేసీఆర్.